హాయ్ ఫ్రెండ్స్, బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. BECIL అని చెప్తాం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కంపెనీ ఇది. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.becil.com. దీనికి అప్లై చేసుకోవడం కోసం జూలై 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అండి. జూలై 25వ తారీఖు వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ పోస్టుల వివరాలకు వచ్చేసరికి స్కిల్డ్ మ్యాన్ పవర్ వచ్చేసరికి 1336 పోస్టులని, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ వచ్చేసరికి 1342 పోస్టులని. ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ వచ్చేసరికి ITI పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ట్రేడ్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలండి. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నటువంటి అనుభవం అడుగుతున్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. శాలరీ విషయానికి వచ్చేసరికి 9,381 రూపాయలు వీళ్ళకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ వచ్చేసరికి 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు 1 సంవత్సరం ఎలక్ట్రికల్ సిస్టంలో పనిచేసిన అనుభవం ఉండాలి. వీళ్ళకు కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 1342 ఖాళీలు, 7,613 రూపాయలు వీళ్ళ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టెంట్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసినటువంటి అభ్యర్థులు, బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి అట్లీస్ట్ 4 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రికల్ సిస్టంలో. వీళ్ళకి 4 పోస్టులు ఇచ్చారు. శాలరీ వచ్చేసరికి 30,000 నుంచి 50,000 వరకు ఉంటుంది వీళ్ళ శాలరీ. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. బీకామ్, ఎంకామ్, MBA చేసినటువంటి వాళ్ళు, ఫైనాన్స్ విభాగంలో చేసినటువంటి వాళ్ళు MBA ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి వీళ్ళకు. ఇక ఇక్కడ 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. వీళ్ళ శాలరీ కూడా 20,000 నుంచి 30,000 వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎక్కడ జరిగితే అక్కడ వీళ్ళు పోస్టింగ్ అనేది ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు ఉత్తరప్రదేశ్లో పోస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్టులు అన్నిటి కూడా. సో వీళ్ళకు EPF, ESI ఫెసిలిటీస్ అన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా ఫీజు చెల్లించాలంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 రూపాయలు OBC జనరల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. SC, ST, PH క్యాండిడేట్స్కి 250 రూపాయలు ఫీజు ఉంది. నెఫ్ట్ లేదా RTGS రూపంలో వీళ్ళు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క అకౌంట్స్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేము, బ్యాంక్ అకౌంట్ నేము, అదేవిధంగా అకౌంట్ నెంబర్, AFS కోడ్, బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇచ్చారు. మీరు బ్యాంక్కి వెళ్ళి నెఫ్ట్ రూపంలో మేము పే చేయాలంటే వాళ్ళే చెప్తారు మీకు వివరణ అంతా కూడా. చివరి తేదీ వచ్చేసరికి 25 జూలై వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెరిఫికేషన్ టైంలో కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాపీస్ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. సో ఇవైతే కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు. గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఎక్కడ నడిస్తే అక్కడ జాబ్ అనేది ఉంటుంది, పోస్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.